कांग्रेस एमएलए मैनमपल्ली रोहित ने साबिक वजीर हरीश राव को हुकूमत तेलंगाना की जानिब से कर्ज माफ करने पर मुस्तफी होने का ऐलान याद दिलाया। एमएलए मैनमपल्ली रोहित ने पापन्नापेट मंडल में पार्टी कारकुनान के एक इजलास को मुखातिब करते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इंतखाबी वादे को पूरा करते हुए किसानों के 1 लाख रुपये का कर्ज माफ कर दिया है। उन्होंने साबिक वजीर हरीश राव को अपना निशाना बनाते हुए कहा कि हरीश राव ने किसानों के कर्ज माफ करने पर मुस्तफी होने का ऐलान किया था, अब उस पर उन्हें अमल करना चाहिए। एमएलए ने 10 साल दौरे हुकूमत में लूटमार मचाने पर बीआरएस लीडरों पर तनकीद की। जिला कांग्रेस किसान सेल के कन्वीनर प्रभाकर रेड्डी ने भी इजलास को मुखातिब करते हुए कहा कि माजी में टीआरएस हुकूमत की जानिब से दी गई कर्ज माफी की रकम इंटरेस्ट के लिए भी नाकाफी थी। इस मौके पर प्रशांत रेड्डी मंडल प्रेसिडेंट, गोविंद नायक, तला रमेश, श्रीकांत अप्पा, साबिक कॉर्पोरेशन रुकन कौस के अलावा साबिक एमपीपी टीसी अकोला श्रीनिवास और कारकुनान की बड़ी तादाद ने शिरकत की। प्रिंट అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా మండల నాయకులకు, మా నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మొహరం అదే విధంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా. మళ్ళీ ఇంకో విషయం, ఇప్పుడు మనం 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చే విధంగానే అది ఇచ్చేటట్టే మన ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది, ఇస్తా ఉన్నది, 24 గంటలు ఇస్తా ఉన్నది. కానీ ఈ దొంగలు ఏం చేస్తున్నారు, మన దగ్గర దోపిడీ చేసి దాచుకున్న పైసలు ఉన్నాయి కదా, ఇంతకుముందు అవినీతి చేసిన పైసలు ఉన్నాయి కదా, ఆ పైసలని కొంతమంది లైన్ మ్యాన్లకు, కొంతమంది ఎలక్ట్రిసిటీ ఆఫీసులో ఉన్నోళ్ళకి ఇచ్చి కావాలని కరెంట్ ని కట్ చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాంటిది ఎవరు చేసినా, ఏ అధికారి చేసినా వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదున్నా ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు, ఇబ్బంది పెట్టే చేష్టలు ఎవరు చేసినా కానీ ప్రజలు తరిమి కొడతారు. వారితో పాటు మేము కూడా మా ప్రభుత్వం తరఫున తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. కాబట్టి మీ అందరు కూడా ఇంకొకసారి చెప్పేది ఒకటే, మనం ఏదైతే మాట ఇచ్చినామో మన 6 గ్యారెంటీ కానివ్వండి, మన రుణమాఫీ కానివ్వండి, అన్ని చేసే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ దొంగలు మొత్తం కూడా అప్పుల పాలు చేసేసారు సంసారాన్ని, ఎక్కడ చూసినా అప్పు అప్పు అప్పు, అన్ని కూడా దోపిడీ చేసేసి దోచుకొని వీళ్ళు మూటలన్నీ చదువుకొని ఇక కథం పట్టించారు. కాబట్టి ఏదున్నా అయినప్పటికీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒక విధంగా మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా మరి దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.